ఏం రెసిపీ చేస్తున్నారు? ఇవాళ నేను గ్రిల్డ్ టోఫు సలాడ్ చేస్తున్నాను. గ్రిల్ టోఫు సలాడ్. ఓకే, అన్ని డిఫరెంట్ రెసిపీస్ అన్నీ తీసుకొస్తున్నారు. ఎస్, ఈరోజు గ్రిల్ టోఫు సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. గ్రిల్ టోఫు సలాడ్కి కావాల్సిన పదార్థాలు: టోఫు, పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, కారం, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్, నూనె. గ్రిల్ టోఫు సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో గ్రిల్ టోఫు సలాడ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అసలు మనం ఫాడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పదార్థాలు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి. సలాడ్ తీసుకుంటున్నాను అండ్ దాంట్లో టోఫు తీసుకుంటున్నాను. జనరల్గా ఫాడ్ మ్యాప్లో మనం ఏంటంటే మిల్క్తో చేసినవి కొన్ని అవాయిడ్ చేస్తాం, అంటే పన్నీర్ అవాయిడ్ చేస్తాం. అందుకనే దాని రీప్లేస్లో నేను ఇవాళ టోఫు అంటే మనం సోయా మిల్క్ నుంచి చేసుకుంటాం కాబట్టి ఆ పన్నీర్కి రీప్లేస్గా టోఫు తీసుకుంటున్నాం. అండ్ ఇది చాలా తక్కువ ఫాడ్ మ్యాప్, కార్బోహైడ్రేట్స్ అన్ని చాలా ఈజీగా డైజెస్టబుల్ ఉంటాయి కాబట్టి ఇది తీసుకుంటున్నాం అనమాట. ఓకే, సో పాలు, పెరుగు ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలా దీంట్లోని? కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఆర్ లాక్టోస్ ఫ్రీ మిల్క్ అని ఉంటుంది, ఆర్ లాక్టోస్ ఫ్రీ కర్డ్ ఉంటుంది, అవి తీసుకోవచ్చు. ప్లస్ దాని ప్లేస్లో మనం నార్మల్గా టోఫు కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఈ పేషెంట్స్కి ఏమన్నా మీరు అన్నట్టుగానే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందనుకోండి, టెస్ట్లు ఏముంటాయి వాళ్ళకి? సో ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ తెలుసుకోవడానికి నార్మల్ లాక్టోస్ ఇంటాలరెన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది కాకుండా ఈ ఐబిఎస్ కూడా ఉన్న వాళ్ళకైతే నార్మల్ స్టూల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, లేకపోతే కొలనోస్కోపీ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం ప్రిపేర్ చేసుకుందామా? యా, ఏం చేయాలి? ఫస్ట్ దీనికి టోఫుని మ్యారినేట్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వరా, క్యూబ్స్గా కట్ చేసుకున్న టోఫు వేసుకుందాము. ఓకే, దీంట్లో మ్యారినేషన్ కోసం కొద్దిగా పెరుగు వేసుకుందాము. కాదు, మనం పాలు, పెరుగు ఇవేం యూస్ చేయకూడదు అనుకున్నాం కదా, మరి పెరుగు ఓకేనా? నేను ఇది లాక్టోస్ ఫ్రీ కర్డ్ తీసుకున్నాను, అంటే దీంట్లో లాక్టోస్ లేకుండా దీన్ని మనం చేసాం కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. ఓకే, దీనికి కొద్దిగా టేస్ట్కి సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిర్చి పౌడర్, ఓకే, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, అండ్ లైట్గా నిమ్మరసం. ఓకే, ఇప్పుడు ఈ మ్యారినేషన్ మొత్తం టోఫుకి పట్టుకునేలాగా కలుపుకుందాం. ఓకే, ఇదో ప్యాన్ పెట్టినా నేను. లో ఫాడ్ మ్యాప్ డైట్ తీసుకుంటే కనుక అది కంటిన్యూస్గా చేస్తే దానికి ఏమైనా పోషకాలు లోపించే అవకాశాలు ఉంటాయా? దీంట్లో మేజర్ మనం ఎక్కువ ఫుడ్ ఏమి అవాయిడ్ చేయట్లేదు కాబట్టి మరీ అంత మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ కానీ అదైతే రాదు. బట్ దీంతో పాటు మీకు ఇంకేమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, ఇంకా వేరేవి కూడా మీరు చేస్తుంటే అప్పుడు మనకు కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ మనం మోస్ట్లీ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది, అంటే ఏవైతే ఎక్కువ టైం మనకి పడుతుందో అరగడానికి అవి ఒక్కటే అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మేజర్ మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ అయితే రాదు. ప్లస్ దాని ప్లస్ మనం రీప్లేస్గా మిగతా అన్ని తింటున్నాం కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అయితే మనకేమీ ఉండదు. ఓకే, సో వీళ్ళు ఇటువంటి ఫుడ్ తీసుకోవాలి అనే దానికి ఏమన్నా సిమ్టమ్స్ తెలుస్తాయా? మేజర్గా వచ్చేది మనకి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే వాళ్ళు ఏదో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే కాన్స్టిపేటెడ్ అయి ఉంటారు పేషెంట్స్. ఇది కాకుండా మనకి గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది, లేకపోతే బ్లోటింగ్ అనేది, పొట్ట ఉబ్బరం, కడుపులో నొప్పి, ఇవన్నీ చాలా మేజర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి మెయిన్ సిమ్టమ్స్ మనం చూడొచ్చు. ఓకే, సో ఇది కూడా హీట్ అయిపోయింది ప్యాన్. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న టోఫు పీసెస్ని ఒకసారి గ్రిల్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న టోఫు పీసెస్ అనేది గ్రిల్ చేసుకుందాం. ఓకే, ఇలా మనం ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? దీని అవుటర్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు దీన్ని గ్రిల్ చేసుకోవాలి. ఓకే, సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి కనుక మళ్ళీ హై ఫాడ్ మ్యాప్ డైట్లోకి వెళ్ళొచ్చా వీళ్ళు? వెళ్ళొచ్చు, తప్పకుండా. సిమ్టమ్స్ అనేవి మీకు కంట్రోల్లోకి వచ్చాయంటే మెల్లమెల్లగా మళ్ళీ ఒక్కొక్క ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఒకటి తీసుకోండి, మనకు మళ్ళీ ఏం సిమ్టమ్స్ రావట్లేదు, సిమ్టమ్స్ ఏం రికరెంట్ అవ్వట్లేదు, ఏమి పెరగట్లేదు, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అంటే మీరు మెల్లమెల్లగా ఒక్కొక్క ఫుడ్ తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో ఇది ఫినిష్ అవ్వడానికి ఒక 2 to 5 minutes పడుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో అమృతగా రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. మన టోఫు అయితే బాగానే గ్రిల్ అయిపోయింది. సో దీన్ని మనం సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వరా? మిక్సింగ్ బౌల్లోకి మనం ఇందాక గ్రిల్ చేసి పెట్టుకున్న టోఫు వేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు వేసుకుందాం. ఓకే. అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒకసారి మొత్తం కలుపుకుందాం. మనం ఈ టొమాటో క్యాప్సికమ్ ముక్కలు ఇలా పచ్చివన్నీ వేసుకోవచ్చు, ఆల్రెడీ లైట్గా టాస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీంట్లో పైనుంచి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఓకే. మన డిష్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఓకే. గ్రిల్ టోఫు సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. ఎస్, గ్రిల్ టోఫు సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. గ్రిల్ టోఫు సలాడ్కి కావాల్సిన పదార్థాలు: టోఫు, పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, కారం, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్, నూనె. గ్రిల్ టోఫు సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టోఫు, పెరుగు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కారం, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈలోగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి ముందుగా కలిపి పెట్టుకున్న టోఫు మిశ్రమాన్ని వేసి గ్రిల్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గ్రిల్ చేసుకున్న టోఫు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్, ఉప్పు, ధనియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గ్రిల్ టోఫు సలాడ్ రెడీ.